అన్నా అక్కని లోపలికి తీసుకెళ్లారన్నా. తాగడానికి మంచినీళ్ళు, బాబుకి మార్చడానికి బట్టలు ఇందులో ఉన్నాయన్నా. నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తానన్నా. వస్తానా? నాన్న, అమ్మ ఎప్పుడు వస్తుంది? వస్తుందిరా. తమ్ముడు బాబు ఎప్పుడు వస్తాడు? వాడు కూడా అంతవరకు నువ్వు మంచి పిల్లల్లా బుద్ధిగా ఉండాలి. ఇప్పుడు నాకు ఒక కథ చెప్పు. నాకేం కథ తెలుసురా. ఏను కదా? నా కథ చెప్పనా? సూపర్. ఈ ఐస్ ఉందే, ఐస్ తనొక దేవతబ్బా. మన ఇంట్లో ఉంది ఓ బియ్యపు కొట్టు క్యాలెండరు. అందులో లక్ష్మీదేవి ఫోటో ఉంది, చూసావుగా? అదే తను. తన తోలుంది చూడు, మెరిసిపోద్ది. పొట్ట కోసిన అక్షరం ముక్క రానోడు గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? నేను ఒకరోజు భయంకరమైన వాన. ఆ వానలో తడుస్తున్నానని పక్కనే ఉన్న కాలేజీలోకి వెళ్ళాను. ఆ రోజేరా తనని చూసింది. మన సేవలో ఐసు వాన పడ్డం అదే మొదటిసారి చూడ్డం. కళ్ళల్లో నవ్వు నింపుకొని వానలో తడిసి తనతో పాటు చదువుకునే వాళ్ళతో ఆడుకుంటూ నేను అప్పుడు అనుకున్నాను రా, చేసుకుంటే తన్నే చేసుకోవాలి, లేదంటే జీవితం అంతా ఆంజనేయ స్వామిలా ఉండాలి అని. వదలలేదే, బండి మీద జమ్మున చుట్టూ తిరిగి పట్టేశా. ఇలా మాట కలిపి ఊసులాడుకొని ఏవో సినిమా కథలు చెప్పి మీ అమ్మ నొప్పించి లైన్లో పెట్టేశా. సింగ్ ఆ లైన్ కట్ చేసి పారేశాడు. అదేరా నీ పంజాబ్ తాత బేవకూఫ్. మీ అమ్మని పంజాబ్కి ఎత్తకపోయాడు. అయ్యో, మనం ఊరుకుంటావా? పంజాబ్కి పోయి మీ అమ్మని నేను ఎత్తకొచ్చా. పోగ మెల్లమెల్లగా కొంచెం మనసు మార్చుకున్నారు. నువ్వు పుట్టావు. రే భార్గవా, నువ్వెట్టా పుట్టావో చెప్పనా? పంజాబ్లో ఎట్టాంటి వసతి లేని గ్రామంలో నడి ఎండలో 4 వైపులా బట్టలు చుట్టి ఎవరో 4 ఊరు పేరో తెలియని ఆడాళ్ళు ప్రసవం పోస్తే నువ్వు పుట్టావు. నీ తమ్ముడు చూసావా? ఆడ అయ్య కట్టిన ఆసుపత్రిలో జమ్మని పుడుతున్నాడు. పెద్ద డాక్టర్లు ప్రసవం పోస్తుంటే రాజకుమారులా పుట్టబోతున్నాడు. డాక్టర్, బిడ్డ చనిపోయింది డాక్టర్. ద బేబీ ఈస్ టర్నింగ్ బ్లూ. అనస్థీసియా ఏ లెవెల్కి ఇచ్చారు? బీపీ చెక్ చేశారా? లేదు డాక్టర్, ఇది కూడా. మరి తమ్ముడు ఎప్పుడు వస్తాడంటావు? వస్తాడు. సబ్కాన్షియస్లీ షీస్ హియరింగ్ ఎవ్రీథింగ్. ఒక ½ అవర్ అబ్జర్వేషన్లో ఉంచండి. ఏది నెగటివ్గా జరగకపోతే జస్ట్ టెల్ దెమ్ బిడ్డ చచ్చి పుట్టిందని. ఏ కాంప్లికేషన్ వల్ల డాక్టర్? హైపర్టెన్సీ ఇంట్రాక్రానియల్ బ్లీడ్. ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది కదా. బిడ్డని క్లియర్ చేయండి. Oh my God. Where is Kazi? Where is Kazi? Where is Kazi? కాశీ వచ్చేదాకా ఎవరు బయటకు వెళ్ళకండి. ఓకే? కాశీ! నేను ఐస్ని ఇప్పుడు చూడాలి. ఆకలేస్తుందా? బిస్కెట్ గిస్కెట్ ఏమైనా తింటావా? నేను ఐస్ని చూడాలి. రే భార్గవ్, అక్కడికి వెళ్ళకూడదు. సారీ, ఏదో పొరపాటు. ఐసో చెప్పు ఐసో. డాక్టర్, ఇక్కడ మొత్తం తప్పే దళపతి. మనల్ని మోసం చేశారు.
ఆసుపత్రిలో పోయి ఆఖరి ప్రాణం నా ప్రాణమే కావాలి. ఐసు 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 నన్ను వదిలేకే ఐసు ఐసు సారీ గణపతి, ఆపరేషన్ సక్సెస్. ఫిక్స్ రావడం వల్లే ఈ ప్రాబ్లం. ఎంత పని చేశారా? నాకేం తెలియదు గణపతి, అంతా డానియల్ వల్లే. డానియలే. డానియల్! 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 ఒక్కడు కూడా ఇక్కడి నుంచి బయటికి పోలేడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ? చుట్టుపక్కల అన్ని ఊళ్ళలోకే మన ఆసుపత్రికే మంచి పేరన్నా. ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూడదు. భార్గవ్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. మన ఆస్తి మొత్తం అమ్మేనా సరే ఈ ఊళ్ళో ఆసుపత్రి కడుతున్నాం. భార్గవ్! నాన్న భార్గవ్! భార్గవ్!
తప్పు దళపతి, మాట మారకూడదు. వర్డ్ ఇస్ అ వర్డ్. గుడని చెప్పి హాస్పిటల్ని పగలగొడుతున్నావు, దేవుడని చెప్పి నన్ను కొట్టడానికి వస్తున్నావు. తప్పు కదా దళపతి. నువ్వంటే నాకు మహా ఇష్టం. ఎందుకో తెలుసా? నువ్వు నాకు మళ్ళీనే. విఆర్ డ్రీమర్స్. నువ్వు కన్న కలే నేను కన్నాను. కడదాం, హాస్పిటల్ కడదాం, ఊరూరా కడదాం. నువ్వు కట్టాలనుకున్నది నీ సంతోషానికి, నేను కట్టాలనుకున్నది నా సంతోషానికి. నీది సర్వీస్, నాది బిజినెస్. దాట్స్ ఇట్. లెట్ మీ బ్రేక్ ద సస్పెన్స్. ఈ హాస్పిటల్ కట్టింది నువ్వు అనుకుంటున్నావు కదా, నేను. ఇక్కడ హాస్పిటల్ కట్టడానికి ఈ ఊరి ఎమ్మెల్యే ద్వారా ట్రై చేశాను, నువ్వు అడ్డుపడి ఆపేశావు. గుడి కట్టడానికి భూమి పూజ కూడా చేశావు. అనవసరంగా 2 బిడ్డల్ని బలి ఇచ్చావు. యా, ఇట్ వాస్ స్పాన్సర్డ్ బై మీ. గుడి కట్టడం ఆపేస్తావు, ఈ స్థలాన్ని తీసుకుంటావు అనుకున్నాను. కానీ నువ్వే హాస్పిటల్ కట్టి నువ్వే నా చేతికి అందించావు. యూ మేడ్ మై జాబ్ సింపుల్. భార్గవ్, జెన్యూన్ గా చెప్తున్నాను, నిన్ను గాని, నీ వైఫ్ను గాని, నీ పిల్లల్ని గాని చంపడం నా ఉద్దేశం కాదు. నార్మల్ డెలివరీ చేయాల్సిన చోట సిజేరియన్కి ప్రయత్నించాను. మెసపై ఇట్స్ ఎ మెడికల్ ట్రయల్ ఎర్రర్. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. కోపడుకు భార్గవ్. పైన ఐసూని మీట్ అయితే నేను సారీ అడిగానని చెప్పు. టెల్ నథింగ్ పర్సనల్, జస్ట్ బిజినెస్. నిజాన్ని సమాధి చేయాలనుకుంటున్నావు, అది ఎవ్వడి వల్ల కాదు. ఆ నిజం 1కి 2గా నీ కళ్ళ ముందుకొస్తుంది. ఇంట్రెస్టింగ్. రైట్ అని మా చేతులు ఎప్పుడూ కిందే ఉంటాయి అనుకోకు. ఒకరోజు ఏదో ఒక రోజు ఆకాశాన్ని అందుకుంటాయి. సంవత్సరాలకు ముందు మాచర్లలో మ్యాజిక్ షో చేశాను. పూర్తి చేసుకు వెళ్తుండగా ఒకడు పసిగుడ్డుతో స్పృహ లేకుండా ఉన్నాడు. 2 బిడ్డల్ని దత్తత చేసుకున్నాను. ఒకడు కృష్ణారావు, ఇంకొకడు విజయ్. బిడ్డల్లా సాకాను. శిష్యుడయ్యాడు, గురువుకే గురువయ్యాడు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు అయ్యగారు దళపతి విజయభాస్కర్ గారే గుర్తొస్తున్నారు. నీలో వారి సహనాన్ని, విజయ్లో వారి కోపాన్ని చూస్తున్నప్పుడు నాకు అయ్యగారి ముఖం కళ్ళ ముందే కనిపిస్తున్నట్టుంది. ఆ ఆనందం కోసమే మీ కాళ్ళ ముందు ఇలా పడున్నాను. పుణ్యం ఏదైనా నీకే దక్కాలి, పాపం ఏదైనా నాకే చెందాలని నీకు దూరంగా ఉండిపోయాను.